నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. మన భారతదేశ చరిత్ర అనగానే మనకు ఎంతోమంది రాజులు రారాజులు గుర్తొస్తారు గదా. కాని ఈరోజు మనం మన భారత ఉపఖండాన్ని శాశ్వతంగా మార్చేసి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక గొప్ప వారసత్వాన్ని మిగిలించిన కొందరు చక్రవర్తుల ప్రయాణాన్ని అన్వేషించబోతున్నాం. ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం దాకా సాగే ఒక అద్భుతమైన జర్నీ ఇది. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా గొప్ప చక్రవర్తుల వారసత్వమంటేంటి, మౌర్యులు దేశాన్ని ఎలా ఏకం చేశారు, దక్షిణ భారతదేశంలో స్వర్ణయుగం ఎలా ఉండేది, అలాగే మొఘలుల కాలంలో మత సామరస్యం, ఆ తర్వాత శివాజీ మరాఠా ప్రతిఘటన, ఇవన్నీ మనకెందుకు గర్వకారణంగా నిలిచాయో వరుసగా చూద్దాం. పదండి మొదలు పెడదాం. ముందుగా గొప్ప చక్రవర్తుల వారసత్వమంటే ఏంటో చూద్దాం. వాళ్ల ప్రభావం కేవలం యుద్ధాలకే పరిమితం కాలేదండి, అంతకు మించి ఉంది. ఒక రాజ్యం పవర్ఫుల్గా ఉండాలంటే ఏం కావాలి? కేవలం పెద్ద సైన్యం ఉంటే సరిపోదు కదా. భారతదేశ చరిత్రను గమనిస్తే మన బలం ఒక అద్భుతమైన ద్వంద్వ పునాది మీద ఆధారపడి ఉంది. అంటే ఒకవైపు శత్రువులను గడగడలాడించే సైనిక పరాక్రమం, దానికి తోడుగా ప్రజల కోసం అద్భుతమైన పరిపాలన, సాంస్కృతిక వికాసం. అసలైన శక్తి అంటే కేవలం రణరంగంలో గెలవడమే కాదు, సంక్షేమం, కళలు, వాణిజ్యంతో ప్రజల గుండెల్లో నిలిచిపోవడమని మన గొప్ప చక్రవర్తులు నిరూపించారు. దీనికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం మౌర్యుల కాలంలో చూడొచ్చు. ప్రాచీన భారతదేశంలో మొట్టమొదటి గొప్ప ఏకీకరణ జరిగింది ఇక్కడే. చంద్రగుప్త మౌర్యుడు, ఈ పేరు విననివాళ్లుండరు. ఆయన కేవలం ఒక పాలకుడు మాత్రమే కాదు, ఒక గొప్ప విజనరీ. అప్పట్లో ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న మన ఉపఖండాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన ఘనత ఆయనదే. ఒక విశాలమైన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి దేశాన్ని ఏకం చేయడంలో ఆయన పాత్ర అక్షరాల చారిత్రాత్మకమని చెప్పాలి. ఇక చంద్రగుప్తుని వారసుడైన అశోక చక్రవర్తి సంగతికొస్తే ఆయన జీవితంలో జరిగిన ఆ మార్పు ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. ఒకవైపు కళింగ యుద్ధంలో ఆయన చూపించిన సైనిక పరాక్రమం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత జరిగిన భయంకరమైన రక్తపాతం చూసి ఆయన పూర్తిగా మారిపోవడం ఇంకో ఎత్తు. ఆ రక్తం చిందించిన చేతుల్తోనే అహింసను ఆలింగనం చేసుకున్నారు. బౌద్ధమతాన్ని కేవలం మన దేశానికే పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశారు చూశారా. ఆ అహింసా సిద్ధాంతమే ఆయనను చరిత్రలో ది గ్రేట్ అశోకగా నిలబెట్టింది. సరే, ఇప్పుడు మన ప్రయాణాన్ని కొంచెం దక్షిణ భారతదేశం వైపు మళ్లిద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది నిజమైన స్వర్ణయుగం గురించి. దక్షిణ భారతదేశం అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన పాలన అంటే కేవలం కత్తులు, యుద్ధాలు మాత్రమే కాదు, ఆయన విజ్ఞానశాస్త్రాన్ని, ఎన్నో రకాల సాహిత్యాన్ని, శిల్పకళలను ఆకాశానికెత్తారు. ముఖ్యంగా భువన విజయం లాంటి సభలు ఏర్పాటు చేసి తెలుగు సాహిత్యానికి ఆయనిచ్చిన ఆ ప్రోత్సాహం, అబ్బో అదొక అద్భుతం. కళలు, సాహిత్యంతో ఆయన సృష్టించిన స్వర్ణయుగం ఎప్పటికీ ఎవర్గ్రీన్. ఇక అక్కడ నుండి మనం మొఘల్ శకంలోకి ఎంటర్ అవుదాం. అక్బర్ పరిపాలన, ఆయన అనుసరించిన వ్యూహాలు ఎలా ఉండేవో ఇక్కడ చూద్దాం. అక్బర్ ద గ్రేట్ అని ఎందుకంటారో తెలుసా? ఆయన ఒక గొప్ప సామ్రాజ్యాన్ని కట్టబెట్టింది కేవలం కండబలంతో కాదు. భిన్న మతాలు, విభిన్న నమ్మకాలున్న మన దేశంలో ఆయన మత సామరస్యాన్ని చాలా బలంగా ప్రోత్సహించారు. అందర్నీ కలుపుకుపోయే ఆ తత్వం వల్లనే ఆయన ఒక సుస్థిరమైన, బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించగలిగారు. ప్రజలందరూ ఒక్కటైతే ఒక రాజ్యం ఎంత పవర్ఫుల్ అవుతుందో అక్బర్ పాలన మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఆ తర్వాత కాలంలో వచ్చిన మరో గొప్ప ఘట్టం ఛత్రపతి శివాజీ మరాఠా ప్రతిఘటన. ఇక్కడ ఫోకస్ అంతా మన మాతృభూమిని రక్షించుకోవడంపైనే ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనగానే మన ఒంట్లో ఒక తెలియని ఎనర్జీ వస్తుంది కదా. విదేశీ పాలకులు మనపై పెత్తనం చెలాయిస్తున్నప్పుడు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అచంచలమైన ధైర్యంతో ఎదురొడ్డి నిలిచారు శివాజీ. స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం, ఆ గెరిల్లా వ్యూహాలు, మరాఠా సామ్రాజ్య స్థాపన, ఇవన్నీ కూడా మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ఆయన చూపిన తెగింపుకి అసలు సిసలైన నిదర్శనాలు. సో ఇవన్నీ విన్నాక ఈ చారిత్రక ఘట్టాలన్నీ మనకు ఎందుకు గర్వకారణమో ఒక్కసారి సమన్వయం చేసుకుని చూద్దాం. ఇప్పటివరకు మనం చూసిన వాటన్నింటినీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లాగా గుర్తు తెచ్చుకుందాం. దేశాన్ని ఒక్కటి చేసిన చంద్రగుప్తుడు, శాంతి, అహింసలను ప్రపంచానికి చాటిన అశోకుడు, కలలకు, తెలుగు సాహిత్యానికి ప్రాణం పోసిన కృష్ణదేవరాయలు, మత సామరస్యంతో పరిపాలించిన అక్బర్ మరియు మాతృభూమి కోసం సింహంలా పోరాడిన శివాజీ. మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, వీళ్లందరూ కేవలం యుద్ధాలు మాత్రమే చేయలేదు, ప్రజల సంక్షేమాన్ని, సంస్కృతిని కూడా అంతే ప్రేమించారు.
ఈ బ్యాలెన్సే వాళ్ళను చరిత్రలో చిరంజీవులను చేసింది. ముగించే ముందు నేను మీకొక చిన్న ప్రశ్న వదిలేయాలనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. వందలు, వేల సంవత్సరాల క్రితం వేసిన ఈ గొప్ప చక్రవర్తులు వేసిన పరిపాలన మరియు సాంస్కృతిక పునాదులు ఈనాటి మన మోడర్న్ భారతదేశ గుర్తింపును ఇంకా ఎలా ప్రభావితం చేస్తున్నాయి? గతమనేది ఎప్పుడూ వర్తమానానికి ఒక సైలెంట్ గైడ్లా ఉంటుంది అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? ఈ ఆలోచనతోనే ఇవాల్టి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.